విరాట్ గోత్రోదయ బ్రహ్మేంద్ర స్వామి వారికి గోవిందమాంబకు జగన్మాత ఈశ్వరీ దేవికి మూల సిద్ధామూర్తికి శ్రీ శ్రీ లలిత హర 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 మహాదేవ్ జలగం హరి విశ్వమేవేదం పురుషస్తభ్యస్త్వముపదేవతే పదం యస్యాత్మేశ్వర నారాయణ పరధ్యాత ధ్యానం నారాయణ పరః యచ్చదిం జగత్సర్వం దృశ్యతే శ్రోయతే వివ అంతర్బహిర్జగత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమం జగంతరికం సముద్రేంతం విశ్వసం యోగద్వమదస్యాయిరత్వయస్తస్సదంతదా సందామయతే స్వం దేహమాపాతధర్మస్తకః తస్య మధ్యే వన్నిశిఖానీయోద్భావస్థితః నీలతో యదమధ్యస్థాత్ విద్యుల్లేఖే భాస్కర నీవారశోకవత్తన్నే పీఠాభాస్వస్తనోపమా తస్యాః శిఖాయాం మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మా స శివస్స హరిశ్చేంద్ర సమక్షరః పరమస్వరాట్ రామాయ మఖ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః త్వం యజ్ఞః సంహకారత్వమింద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదా శరణాగతవత్సలా. అందరూ కూడా పలకాలి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణకర్మణ్యవిఘ్నమస్వేద ప్రసాదం శిరసా గృహ్ణామి సర్వం శ్రీ మహాదేవి దేవ. అందరూ కూడా ఆ పూజ చేసినటువంటి అందరూ కూడా కుంకుమ మీ పక్క వాళ్ళకు పెట్టండి. సౌభాగ్యమస్మయాధాస్తం విపరీతన దీర్ఘ మహాదేవి దేవత శిరస్సు మీద వేసుకోండి. కలుసు దగ్గర ఉన్నటువంటి అక్షతులు పూలు శిరస్సు మీద వేసుకోండి. సర్వకామన శ్రీ లలిత శిరజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయాభిరామి జగముల చిరునగముల పరిప అనయము మమ గనికరమున కాప స్మరణే జీవనమై మనసే. ఆ పూజ చేసినటువంటి కలశము దాగిన ముక్క కొద్దిగా ఉపయోగించుకొని మిగతా చెట్ల బాధలో కానీ అక్కడ ఉంచుకోవచ్చు. పసుపుతో తయారు చేసినటువంటి అమ్మవారిని మన ఆశ్రమంలో వరకు కూడా శ్రీ గౌతమాంబ అమ్మవారి నవరాత్రి మహోత్సవంలో మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా నిన్న మొదటి రోజు శ్రీ చౌడీ మహాదేవి అమ్మవారి రూపంలో మన గౌతమాంబ అమ్మవారు మనందరికీ దర్శనమిచ్చారు. అలాగే ఈ రోజు రెండవ రోజు శ్రీ గాయత్రి మహాదేవి అమ్మవారి రూపంలో ఇప్పుడు మనందరికీ దర్శనమిస్తున్నారు. ఆ అమ్మవారికి అందరూ కూడా ఇప్పుడు మీరు సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. అదే కావున రేపు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణ మహాదేవి అమ్మవారి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. ఈ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి రూపంలో మన గౌతమాంబ అమ్మవారు అందరికీ దర్శనమిస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ 10 రోజులు వచ్చి అమ్మవారి ఆశీర్వచనం పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనం చేసుకుంటున్నాము. ఓం ప్రశాంతి. 3వ తేదీ నుండి మన యొక్క అచలానందాశ్రమంలో శ్రీ గోవిందమ్మ మహాదేవికి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారు చండీ, గాయత్రి, అన్నపూర్ణ, లక్ష్మి, పార్వతి, లలిత, సరస్వతి, కనకదుర్గ, మహాకాళి, రాజరాజేశ్వరి రూపంలో మన ఆశ్రమంలో 10 రోజులు 10 రూపాయల్లో పూజలు అందుకుంటూ ఉన్నది. ఈరోజు నిన్న చండీదేవి, ఈరోజు గాయత్రీదేవి, రేపు అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణాదేవికి 64 రకాల ప్రసాదాలు
నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. ఈ 9 రోజులు, ఈ 10 రోజులు ఎవరైతే వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరిస్తారో ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళకి ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము, భోగభాగ్యము, సుఖ సంతోషాలు లభిస్తాయి. కనుక ప్రతిరోజు అందరూ ఆశ్రమానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి. జగజ్జనని మాత ఈ భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో అమ్మవారికి నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. వైష్ణవము, శైవము, శాక్తేయం అనే భేదాలు లేకుండా అన్ని ఆలయాల్లో అమ్మవారి పూజలు అందుకునేటువంటి పండుగ ఈ దసరా పండుగ. ఈ దసరా ఉత్సవాల్లో అన్ని ఆలయాల్లో అమ్మవారికి ఈ 10 అలంకారాలు చేసి ఈ సంవత్సరం 10 రోజులు వచ్చింది కనుక అమ్మవారిని సేవించుకుంటారు. అమ్మవారు ఆయుష్, అనుగ్రహం, దివ్యము, భవ్యమైనటువంటి జీవితాన్ని ప్రసాదించే జగజ్జనని. ఈ జీవులన్నింటినీ ఆమె పుట్టించింది, ఆమె రక్షిస్తుంది, ఆమె పోషిస్తుంది, చివరిలో తనలో లయం చేసుకుంటుంది. కనుక మనందరికీ సుఖం కావాలి, సంతోషం కావాలి, ధనం కావాలి, పదవి కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ రావడానికి అమ్మవారి అనుగ్రహం. కాబట్టి అందరూ అమ్మవారిని సేవించండి, అమ్మవారిని దర్శించండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి, దివ్యంగా భవ్యంగా మీ జీవితాన్ని గడపండి. శ్రీ గురుభ్యో నమః. ఓం ప్రశాంత్.